ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వంశావళి, జననము, పరిచర్య విధానము, శిలువ మరణముకు సంబంధించిన ఎన్నో ప్రవచనములు యెషయా గ్రంథమందున్నవి. యెష్షయి ఎవరు? దావీదు యొక్క తండ్రి. దావీదు యొక్క పూర్వీకులను గూర్చి బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. ఋతు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. క్రొత్త నిబంధన ప్రారంభములోని 4 సువార్తలలో క్రీస్తు వంశావళి లిఖించబడి ఉన్నది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు లోకుల దృష్టిలో యోసేపు కుమారుడు గాని వాస్తవానికి ఆయన దేవుని కుమారునిగా ఉన్నాడు. ఆదామును గూర్చి దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. అవును, అతడు మొదటి ఆదాము, క్రీస్తు 2వ ఆదాము. సాధారణముగా చెట్టును నరికివేసినను మొద్దును అలాగే వదిలివేయుదురు. యెషయా ప్రవచనములోని మొద్దు పేరు యెష్షయి, సిగురు యేసుక్రీస్తు. యెరూషలేము పట్టణములో క్రీస్తు ఊరేగింపుగా వచ్చినప్పుడు కేకలు వినబడెను. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యెష్షయి మొద్దు నుండి వచ్చిన సిగురే ప్రభునటువంటి యేసుక్రీస్తు. మొద్దు యెష్షయిగా ఉన్నాడు, సిగురు యేసుక్రీస్తుగా మనకు కనిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సిగురుగాను ఒక లేత మొక్కవలే ఆయనను గూర్చి ప్రవక్తలు ప్రవశిస్తున్నారు. ఆ కారణమును బట్టి యెష్షయి మొద్దైనటువంటి ఆ మొద్దు నుండి సిగురు అనబడినటువంటి క్రీస్తు ఈ లోకములోనికి మనుష్య కుమారునిగా జన్మించాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు అనబడుచున్నాడు. మనుషుల యొక్క పాపములు పరిహరించడానికి, అపవిత్రత నుండి మనల్ని విడిపించడానికి, లోకమనే దాస్యత్వము నుండి మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సిగురించిన మొద్దు యేసయ్య. ఆ యేసయ్య నీలో సిగురించిన ఎడల, మోడు బారిన నీ జీవితములో యేసుక్రీస్తు నీలోనికి గనక వచ్చి నీ జీవితంలో సిగురించిన ఎడల నీవు ఆశీర్వదించబడతావు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే దేవుని వెంబడించండి, ఆయనను నిజ రక్షకునిగా అంగీకరించండి. పాపులను రక్షించుటకి లోకములోకి వచ్చాడనేటువంటి వాక్య ప్రకారము ఆయనందు విశ్వసించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప మేళ్లను, ఆశీర్వాదాలను దయచేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి రక్షకుడా,
చిగురుగా ఈ లోకంలోనికి వచ్చి మోడిబారిన జీవితాలు చిగురింపచేయగల దేవునిగాను, నీ బిడ్డలను రక్షించువానిగాను, కాపాడువానిగా నీవున్నావు. ఎందరైతే అనేక సమస్యలతో సతమతమవుతున్నారో వారి జీవితాల్లో నీ యొక్క మేలు, ఆశీర్వాదాన్ని, నీ కృపను, నీ దయను వారితో ఉంచి నడిపించండి. ఈ దినం యొక్క దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.